విజయవాడ ధర్నా చౌక్ లో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల నిరసన కార్యక్రమం మంగళవారం జరిగింది. తక్కువ వేతనాలతో జీవనం సాగించడం కష్టమైందని ఆవేదన వ్యక్తం చేసిన డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ప్రస్తుతం అందుతున్న 8,463 రూపాయల వేతనం కుటుంబ అవసరాలకు ఏమాత్రమూ సరిపోవడం లేదని, పెరుగుతున్న ధరల మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. రోజుకు గంటల తరబడి విధులు నిర్వహిస్తున్నప్పటికీ సరైన గుర్తింపు, కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని డ్రైవర్లు ఆరోపించారు. పీఎఫ్, ఈఎస్ఐ, సెలవుల విధానం వంటి ప్రాథమిక హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా ఉద్యోగ భద్రత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. ధర్నాలో పాల్గొన్న డ్రైవర్లు నినాదాలతో నిరసన వ్యక్తం చేస్తూ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో నెల్లూరు జిల్లా ఉద్యోగులు పాల్గొన్నారు. నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షులు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలలో గత 11 సంవత్సరాలుగా ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. డెలివరీ అయిన తర్వాత తల్లుల్ని వాళ్ళ ఇంటి దగ్గర చేర్చడంతో పాటు హై రిస్క్ ఎనీమిక్ పేషెంట్లు కూడా తీసుకొచ్చి వైద్యం చేయించడం, ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు. ఈ సేవలన్నీ కూడా దాదాపు 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నా వీళ్ళకి ఇస్తున్న జీతం మాత్రం కేవలం 8,800 రూపాయలు మాత్రమే. ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంట్రాక్టర్లను మారుస్తామని చెప్పి చెప్తా ఉంది. ఈ కొత్త కాంట్రాక్టర్ ద్వారా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేసిన క్యాప్టెన్లందరికీ కూడా కనీస వేతనాలు చెల్లించాలి. ఇవాళ ప్రభుత్వం శాఖల్లో మినిమం టైం స్కేల్ 20,000 రూపాయలుగా ఉంది. ఆ కనీస వేతనం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో వేతనాలు పెరిగినప్పుడల్లా వీళ్ళకు కూడా వేతనాలు పెంచాలి. పిఎఫ్, ఈఎస్ఐలు అమలు చేయాలి. అసలు ప్రైవేట్ కాంట్రాక్టర్లు కాకుండా ఇది తల్లులకి మనం అందిస్తున్న సేవ. ఈ సేవని ప్రైవేట్ కాంట్రాక్టుల ద్వారా కాకుండా ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందరికీ పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి, లీవ్ సౌకర్యాలు కల్పించాలి, 8 గంటల పని విధానం అమలు చేయాలి. ఈ డ్యూటీ నిర్వహణకు అవసరమైన సెల్ ఫోన్లు కానీ, ఛార్జింగ్ కానీ, అలాగే ట్యాబ్ సౌకర్యాలు కానీ, ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాలి. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. ఇతర ప్రభుత్వ సెలవులన్నీ కూడా వీళ్ళకు కూడా అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు రాష్ట్ర ధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు, వైద్య శాఖ అధికారులు జోక్యం చేసుకుని ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి, ఏజెన్సీ కనుక మారితే వీళ్ళందరికీ కూడా యథావిధిగా కొనసాగించి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తాం. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.